జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్ తీగ లాగితే తాడేపల్లి డొంక కదులుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్రల రమేష్ ఆరోపించారు. అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని అన్నారు. అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని అన్నారు. జగన్ మద్యం స్కామ్ బోఫోర్స్ స్కామ్ కంటే ప్రమాదకరమైందని ఆయన విమర్శించారు. పేదల కష్టాన్ని కరెంటు కట్టలుగా మార్చుకుని డెన్లలో దాచుకున్నాడని ఆయన ఆరోపించారు. గత 5 ఏళ్లలో జగన్ స్కామ్ల కోసమే స్కీములు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీశాడని, నాసిరకం మద్యంతో భారీ స్కామ్ కు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. తన స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడాడని ఆయన విమర్శించారు. వైసీపీ నేతలు తప్పులు చేయలేదని అనడం జగన్ కుట్ర రాజకీయాల్లో భాగమేనని ఆయన అన్నారు. దేశంలోనే ప్రకంపనలు రేపిన ఢిల్లీ, ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోని మద్యం కుంభకోణమని ఆయన తెలిపారు. మద్యం తయారీ కంపెనీలను తన గుప్పెట్లో పెట్టుకుని కమిషన్లు ఇచ్చి కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు కట్టబెట్టి 3.5 కోట్లు కొలగొట్టారని ఆయన ఆరోపించారు. మద్యం కంపెనీల నుంచి కమిషన్లు వసూలు చేయడానికి 7 అంచెల వ్యవస్థను అమలు చేశారని, డిస్టిలరీల నుంచి నగదు రూపంలో ముడుపులు సేకరించి దాచేందుకు మద్యం మాఫియా డాన్లను ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. మద్యం మాఫియా దాచిన మొత్తం సొమ్ము బయట పెడితే అట్టపెట్టెలు సరిపోవని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే కేసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ సభ్యుడైన పురుషోత్తం A40 ఇచ్చిన సమాచారంతో నేడు కాచారంలోని సులోచన షార్ప్ గెస్ట్ హౌస్ లో మరొక డాన్ వెలుగులోకి వచ్చిందని ఆయన తెలిపారు. రాజ్ కేసిరెడ్డి చాణిక్య ఆదేశాల తీరు 2024 జూన్లో వినయ్ సహాయంతో వరుణ్ 11 కోట్ల నగదును 12 అట్టపెట్టెలు ఆఫీస్ ఫైళ్ల పేరుతో వర్ధమాన్ కళాశాల స్టోర్ రూమ్ లో బియ్యం బస్తాల మధ్య దాచాడని ఆయన ఆరోపించారు.